మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు, శాలరీ మొత్తం తనకి పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటాయి చెప్పండి, ఫైనాన్స్ కి ఏదైనా అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులుగా ఎప్పుడు చూసుకునేది. అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. నాకు అమ్మ తర్వాత అమ్మలాడుతుంది మా మాధురి. ఎవరు నేను కుక్కలు, తను నా దగ్గర ఏడ్చింది కూడా. అన్నాను కుక్కలు మొరుగుతాయి, మొరగని నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎవరైతే నీకెందుకు, బీ హ్యాపీ అని ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరు ఏందనుకున్నా, నా మాధురి అంతే, దర్శాలు. నమస్కారం, లక్ష్మీ భార్గవి. భారతదేశంలో పెళ్లికి ఒక బలమైన బంధం ఉంటుంది. ఆ బంధాన్ని సాధారణంగా ఎవరు విడగొట్టలేరు అనేది మరొకసారి ప్రూవ్ అవుతుంది. సదరు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎపిసోడ్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ తాలుగా ఫ్రెండ్ అంటారో మరి లవరో మరి ఆయన వెల్విషరో నాకేంటో తెలియదు, కానీ ఈ మహాతల్లి తల హస్బెండ్ ఎక్కడ ఇన్నాళ్ళు ఉన్నాడు? 2 ఏళ్ల పాటు ఇదే ఎమ్మెల్సీ పాపం హ్యాంగ్ చేసుకుంటుంటే ఆ ముడులు లాగి ఒడిలో జోకొట్టి షెల్టర్ ఇచ్చి ఆమె చేతి నిండా పని ఇచ్చి పైసలు ఇచ్చి అన్నీ చూసుకుంటుంటాయి. ఈయన ఆమె గైడరు, ఫిలాసఫరు, ఫ్రెండు, ఎక్సెట్రా అన్ని రోల్స్ ఆయన ప్లే చేస్తుంటాయి. ఈయన ఎక్కడ పడుకున్నాడు? ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చి నాకు పెళ్ళం కాదు అమ్మ అంటున్నాడు. ఇలాంటి తింగర వరుసల వల్ల అది రోడ్డు మీద పడింది. నీలాంటి తింగరోళ్ళు వల్ల మంచిగా ఉన్న హస్బెండ్లు కూడా చెడ్డ పేరు, ఈటియట్.